ఇక్కడ కొందరు కళ్ళల్లో రేపటి మీద ఆశ కనిపిస్తుంది, కొందరు కళ్ళల్లో నా మీద కసి కనిపిస్తుంది. తాడి కట్టేదానికి వచ్చిన వాళ్ళు అక్కడే కూర్చోండి. నా తల కొట్టేదానికి వచ్చిన వాళ్ళు లేచి నిలబడండి. రేయ్, కోసేవాడికి కోడి మీద కోపం ఉండదు. నేను అంతే, బాధ్యతగా నరుగుతా, మళ్ళీ పుట్టడానికి భయపడేలా చంపుతా. కానీ ఇది సమయం కాదు, స్థలం కాదు. పెళ్ళికొచ్చారు, భోంచేశారండి. నేను దించిన నా మందిని చూసి నీకు భయమా? నీ పంచన బతికే నీ మంది ముందే నీ తల తెంచుకుపోతానని భయమా? భయం నా బయోడేటాలోనే లేదురా పోసడిది. ఈ మందినే కాదు, ఎన్ని వందల మందినైనా వెంటేసుకునిరా. చివరి తల తెగే వరకు కత్తి వదలను, చెయ్యి మార్చను. ఒంటి చేత ఓచకోట కోస్తానా కొడక. కానీ ఇది ముడిపడే చోటు, తలపడే చోటు కాదు. వద్దు, నిన్ను చంపడమే నాకు శుభకార్యం. ఇప్పుడే ఇక్కడే నీకు సావుని చూపిస్తా. నన్ను చూడాలంటే చౌకుండా నా పర్మిషన్ కావాలరా. అపాయింట్మెంట్ లేకుండా వస్తే అకేషన్ చూడను, లొకేషన్ చూడను. అడ్డంగా నరుగుతా. తెల్ల కుక్క. ముందా నా చెల్లెల్ని పెళ్లి చేసుకుని ముత్తైదు అయ్యావు. ఇప్పుడు నిన్ను బతికించింది నీ మగతనం కాదు, నా చెల్లెలు ఐదో తనం. పోయి నీ పెళ్ళానికి చెప్పుకో నా కోడాక. వీరసింహారెడ్డి పసుపు కుక్కలు పంపించాడని చెప్పు. వీరసింహారెడ్డి పుట్టింది పులిచెర్ల, చదివింది అనంతపురం. రూలింగ్ గన్. వచ్చేదానికి నా ఊరు వచ్చినావా? ఊరు నీది కాదు, నాది కాదు, నా కొడక. రేపటిది. ఆ రేపటి తరమే నీ చావు కోరుకుంటూ నా ఇంటి తలుపు తట్టింది. మాటిచ్చా, మాటిచ్చా. ఈ తల నలికి ఊరి తలరాత మారుస్తానని మాటిచ్చా. నరకడానికి ఇది గొర్రెతలో మేకతలో కాదు, గంగిరెడ్డి తల. తాకాలంటే కత్తి కూడా వణుకొద్దే. నిన్ను తాకాలంటే కత్తి వణుకుతుందేమో, నేను బరిలో దిగితే సీమే వణుకుతుంది. నాతో ఎవరు తలబడినా వాడి ముందుండేది మూడే దారులు: మారిపోవాలి, పారిపోవాలి, లేదా చచ్చిపోవాలి. ఒకటి నీ నాయన వాడుకున్నాడు, ఇక మిగిలింది రెండే: మారిపో లేదా సీమ వదిలి పారిపో. సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో, కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు, మార్చలేరు. సిద్ధప్ప, కాపు కాసిన కర్నూలోళ్ళు, చుట్టుముట్టిన చిత్తూరోళ్ళు, కమ్ముకొస్తున్న కడపోళ్ళు, కత్తికెట్టిన అనంతపురోళ్ళు ఎగేసుకొస్తుంటారు. ఎండ నడినెతికెక్కే లోపు కొడుకుల్ని నరికి ఈ మట్టికి ఎలివేసిపోదాం. ఊరికి మంచి చేస్తే తల ఉంచుతా, చెడు తలబడితే ఎన్ని తలలైనా తెంచుతా, ముక్కలు మూటగట్టి తుంగభద్రలో తొక్కుతా. నా మాట బదును, నా కత్తి బదును నీ పక్కడికి తెలుసు. నరకడం మొదలు పెడితే ఏ పాట ఏదో మీ పెళ్ళాలకు కూడా తెలియదు నా కొడకల్లారా. మినిస్టర్ గారు మీటింగ్ రమ్మంటున్నారు సార్. వాడు పెద్ద ఎదవ, నువ్వు పోయేదేంటి పెద్దయ్యా? వాడు ప్రజలు కూర్చోబెట్టిన వెధవలు, గౌరవించడం మన ధర్మం. నేను వస్తున్నాను, పో అబ్బా. అలాగే సార్. మేము అధికారంలో ఉన్నాం. కంగ్రాచులేషన్స్. నేను హోమ్ మినిస్టర్. గ్లాడ్ టు మీట్
యూ. ఇక్కడ ఏం జరగాలో ఏం జరగకూడదో నిర్ణయించడానికి మీరెవరు? చెప్పుకునే అలవాటు నాకు లేదు. జిఓని యాజ్ ఇట్ ఈస్ గా అమలు చేస్తూ ఉంటాను. జీవో మీ జిఓ గవర్నమెంట్ ఆర్డర్, నా జిఓ గాడ్స్ ఆర్డర్. అభివృద్ధికి అడ్డుపడితే గవర్నమెంట్ ఊరుకోదు. ఏ వృద్ధి? అభివృద్ధి. ఏది అభివృద్ధి మిస్టర్ హోమ్ మినిస్టర్? ప్రగతి సాధించడం అభివృద్ధి, ప్రజల్ని వేధించడం కాదు. జీతాలు ఇవ్వడం అభివృద్ధి, బిచ్చం వేయడం కాదు. పని చెయ్యడం అభివృద్ధి, పనులు ఆపడం కాదు. నిర్మించడం అభివృద్ధి, కూల్చడం కాదు. పరిశ్రమను తీసుకురావడం అభివృద్ధి, ఉన్న పరిశ్రమను మూయడం కాదు. బుద్ధి తెచ్చుకో, అభివృద్ధికి అర్థం తెలుసుకో. మరొచ్చే పరిశ్రమని ఎందుకు వద్దంటున్నావు? వాడు దోచుకోవడానికి వచ్చాను. నాట్ అలౌడ్. నేను ఫోన్ కొడితే స్టేట్ పోలీస్ మొత్తం దిగుద్ది. రానివ్వను. నాట్ అలౌడ్. నీకెదురుగా నేనే వస్తా. బై ఎలక్షన్ జనానికి భారం. నాట్ అలౌడ్. ఏం చూసుకో నీకు ఆ పొగరు? పదవి చూసుకుని నీకు పొగరేమో, బై బర్త్ నా డిఎన్ఏకే పొగరు ఎక్కువ. ఈ సంస్కారం లేకే రాయలసీమ వెనకబడిపోయింది. బాగా జాగ్రత్త. శరీరంలో తప్పు చేసిన భాగాన్ని కోసేయడం నాకు అలవాటు. తప్పు మాట్లాడితే గొంతు కోస్తా. దేశానికి రాష్ట్రపతినిచ్చింది రాయలసీమ. అవిభక్త ఆంధ్రదేశానికి 6 ముఖ్యమంత్రులు ఇచ్చింది రాయలసీమ. తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం పిడికిలెత్తే మహనీయుణ్ణి గుండెల్లో పెట్టుకుంది రాయలసీమ. ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ పటంలో నిలబెట్టిన విజనరీ ఇచ్చింది రాయలసీమ. ఇది రాయలసీమ. రాయలసీమ. గజరాజు నడిచిన దారిలో గజ కుక్కలు కూడా నడుస్తుంటాయి. రాజును చూడు, కుక్కని కాదు. వీరశివారెడ్డి, నేను పుట్టింది ఈ సీమ ఉమ్మడితోనే. మాలో ఉంది ఈ సీమ నెత్తురే. ఇక్కడ హక్కులు అర్హతలు మాకు ఉంటాయి. మినిస్టర్, మీ పదవికి గౌరవం ఇచ్చా, మీరు పిలిస్తే వచ్చా. ఇంకెవ్వరి మాట నాకు వినపడకూడదు. నేను తలుచుకుంటే నువ్వు బయటికి వెళ్ళవు. అబ్బా, తలుచుకో. మూతి మీద మొలిసిన ప్రతి బొచ్చు మేసం కాదురా బచ్చా. దానితో గర్వం ఉండాలి. తలబడి తమ్ముంటేనే నిలబడాలి. కూర్చో. గుర్తుపెట్టుకో, నీ సాగు నా చేతుల్లోనే. రేయ్, సవాలు విసురుకో, నేను సవాలు విసురుతా. మినిస్టర్, ప్రజలకు మంచి చేయండి. భుజాల మీద మోస్తారు, లేకపోతే తొక్కి పాకేస్తారు.